ఈ 2 సంవత్సరాల ప్రజా ప్రయాణంలో ఎన్నో విజయాలకు నాటిపై కావాలని, ప్రజల విశ్వాసాన్ని మరింతగా చూరగొంటూ దేశాభివృద్ధికి విశిష్ట సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జిల్లా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. ఈరోజు మనము నవంబర్ తర్వాత ఇప్పుడు దిశా మీటింగ్ ప్లాన్ చేసుకుంటున్నాము. అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వచ్చి ఉన్నారు సార్. వీళ్ళు కలెక్టర్ మేడం ఆల్సో జాయిన్ సార్. ఇప్పుడు లాస్ట్ మీటింగ్లో జరిగిన మనం అజెండాలో ఏమి యాక్షన్ టేకన్ రిపోర్ట్స్ ఏమి ఉన్నాయో అది దాని నుంచి స్టార్ట్ చేసి తర్వాత వీళ్ళు గో టు మెయిన్ అజెండా సార్. విత్ యువర్ పర్మిషన్ సిఇఓ గారు స్టార్ట్ చేయండి. R&B department. My ex-past time. That is beyond the patchwork, sir. Beyond maintenance, sir. Government identify చేశాం సార్. సో దానికి వచ్చేసి 190. సో దాన్ని ఇంకా అండర్ కన్సిడరేషన్ విత్ ద గవర్నమెంట్ సార్. అన్ని వర్క్స్ అన్నింటినీ మెయింటెనెన్స్ వర్క్స్ అన్నింటినీ ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తుంటారో ఎస్సీ లెవెల్లో 50%. సో థర్డ్ పార్టీ కూడా ఫీల్డ్ ఆఫీసర్స్కి క్వాలిటీ ఆఫ్ వర్క్. సో ఇంకా మనకన్నా వాళ్ళకి బ్యాడ్ రోడ్స్ అన్ని వేసి ఓన్లీ డానిష్ ఫైబర్ ఏలూరు డిస్ట్రిక్ట్లో కూడా డానిష్ ఫైబర్ కానీ అలాగే ప్లాస్టిక్ రోడ్ అంటే బాగా డ్యామేజ్ ఉన్న రోడ్స్లో మనకి వాళ్ళకి మేము వర్క్ ఇచ్చారు సార్. తర్వాత నెక్స్ట్ ఫేజ్లో మనకు కూడా ఇస్తారని ప్రామిస్ చేస్తారు సార్. సో కొత్త టెక్నాలజీ కాబట్టి డామేజ్ నుంచి ఫైబర్స్ అవి తీసుకొచ్చి కలిపి దాన్ని టెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫేజ్లో మనకి ఇస్తామన్నారు సార్. ఇక్కడ నుంచి రిక్వైర్మెంట్లో ప్యాచ్ వర్క్ ప్లస్ మళ్ళీ కొత్త రోడ్స్ పెట్టారు. ఎట్లా సార్ ఇది 193 అన్ని కన్సిడర్ చేస్తే పెట్టున్నారా? అవును సార్, ప్యాచ్ వర్క్ కాదు సార్. ఈ రోడ్స్ అంటే వచ్చేసి బియాండ్ ప్యాచ్ వర్క్ సార్ ఇది. సో బియాండ్ ఓకే. మేము కొన్ని లెటర్స్ పంపించున్నామండి, కొన్ని రిక్వైర్మెంట్ లెటర్స్, అవి కూడా కన్సిడరేషన్ తీసుకోన్నారా? అవన్నీ కన్సిడర్ చేశాం సార్. వాటికి ఎస్టిమేషన్ కూడా లైన్ ఎస్టిమేట్స్ వేసి అమౌంట్ అడగి పంపించాం సార్. ఫండ్స్ పొజిషన్ బట్టి వాళ్ళు ఎక్కిస్తారు అనేది. అంటే పోయినసారి జనవరి అయిపోయినాక ఇచ్చినట్లున్నారు, వర్షాకాలం అయిపోయినాక జనవరి అయిపోయినాక ఇచ్చినట్లున్నారు. ఈసారి ఇంత అమౌంట్ వస్తుందా? అంటే కాకుండా కూడా సార్ ప్రయారిటీ బేసిస్ మీద తర్వాత ఇప్పుడు పుష్కరాలు కూడా ఉన్నాయి కదా సార్. ఆ గ్రాంట్లో కూడా కొన్ని శాంక్షన్ అయ్యేటట్లు ఉన్నాయి సార్. అది కూడా ఫైనాన్స్లో కూడా మనకు సైడ్ రావు కదా, కైకలూరు అయినా కానీ ఉంగటూరు వస్తుందా? అంటే సార్ ఉంగుటూరు వచ్చేసి చేపల నుండి రోడ్ అదొకటి వస్తుంది సార్. అలాగే భీమడోలు కామర్పుకోట ఆ రోడ్డు ద్వారకా తిరుమల రోడ్ ఏదైతే రోడ్స్ కనెక్టివిటీ ఉన్నాయో అవి ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకున్నారు సార్. అవి ఫస్ట్ అప్రూవల్ ఇస్తామని చెప్పారు సార్. తర్వాత సెకండ్ ఫేజ్లో మళ్ళీ తర్వాత నెక్స్ట్ కనెక్టింగ్ రోడ్స్ నెక్స్ట్ చేస్తామన్నారు సార్. సో మనవన్నీ ఇప్పుడు ప్రయారిటీ బేస్ కింద కొంచెం పెట్టండి కదా దీంట్లో. అట్లీస్ట్ ఒక ఎంతవరకు పెట్టవచ్చు మనం దీంట్లో? ప్రయారిటీ 193లో R&B రోడ్స్ చాలా పాడైనట్టు ఉన్నాయి. ఈ పుష్కరాల్స్లో ఆ రోడ్లన్నీ కవరప్ చేయండి కదా, రోడ్స్ అన్ని వేసేసాం. పుష్కరాల్లో మేజర్ రోడ్స్ ఇష్యూస్ ఉండేది పోలవరం ఒకటండి. పుష్కరం సంబంధించి టోటల్ ఎన్ని రోడ్స్ ప్రపోజల్ పంపించున్నారు సార్? టోటల్ వచ్చేసి 72 వర్క్స్. ఏ రోడ్స్ పెట్టున్నారు? 10 minutes లో తెప్పియండి. మళ్ళీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునేది అన్ని ఐడియా ఉంది. డైరెక్ట్ సబ్జెక్ట్ చెప్పండి, ఎంతవరకు కన్సిడరేషన్కి వచ్చింది? కన్సిడరేషన్ అది రెవెన్యూ ప్రపోజల్స్ స్పాట్స్ ఆఫీసు వాదరికి పట్టణం షిఫ్ట్ అయింది సార్. కాన్వర్ట్స్లో ఫైనలైజ్ అవ్వాల్సి ఉందండి. ఇంకొక చిన్న ప్రాబ్లం కూడా అవుతుంది సార్. డీవియేషన్ ప్రాసెస్ చేసి దానికి ఏజెన్సీ అది క్లోజ్ అయితే ఒక కొత్త టెండర్ ఫ్లోట్ చేయడం కూడా అవకాశం లేదు. మీరు ఒకసారి చెప్పారు అది ఆల్మోస్ట్ క్లియరెన్స్ అయిపోతుంది కదా దేవ్ గారు? లేదండి, అదే మేజర్ ఇష్యూ అండి సార్. 361, 363 ఇచ్చిన వెంటనే మేము రివైజ్డ్ 20A ప్రపోజల్స్ కోసం తహసీల్దార్ పంపుతున్నాం సార్. 65 కూడా 65 కూడా 69 8 ROBs ఉన్నాయి సార్. 8 ROBsలో ఒకటి అట్లాంటిది 2 మీ దగ్గర పెండింగ్ ఉన్నాయి. నథింగ్ ఇస్ పెండింగ్ విత్ ఆర్డీఓ. లేదు మేడం, మా దగ్గర పెండింగ్ లేదు. మీరంటే రైల్వేస్ దగ్గరికి 2 ఆవిడ దగ్గర కొన్ని 8లో 2 ఇస్ పెండింగ్ విత్ రైల్వేస్. RSP ఉన్నారు కదా. సో 1 ఆర్డీఓ క్లాస్ ఓన్లీ 8 ప్రపోజల్స్ అండి. అందులో 2 షేర్స్ కంప్లీటెడ్ అ ప్రాసెస్ సెండ్ టు యూ. ఒకటి మీరు మొన్న 17th ఇచ్చింది, అందర్ 10 days లో షీల్ సెండ్ టు యూ. బై ద మంత్ అంటే అది అయిపోతుంది సార్. మొన్ననే సర్వే చేసి సెటిల్మెంట్ అంతా చేసాం సార్. సిచ్యువేషన్ ఉందో ఇవాళ కూడా అదే సిచ్యువేషన్ ఉంది. 6 months కొద్దిగా పబ్లిక్ ఇష్యూస్ ఉన్నాయి సార్. అది దాంట్లో ఎలా ఉందండి? వెయిటింగ్ కాల్ ఎలా ఉందండి?
వెయిటింగ్ హాల్ అది ఫినిషింగ్స్ కొంచెం అప్పుడు అవ్వలేదు సార్, ఇప్పుడు అన్నీ కంప్లీట్ చేశాం సార్. కాదు కదండి, ఆ రకంగా రావాలని చెప్పించారు కదా. అసలు రైల్వే స్టేషన్లో 12 కోట్ల రూపాయలు పని జరిగినట్లు కనబడుతుందండి? అసలు కనబడుతుందండి? నిజంగా చెప్పండి. వర్క్ అయితే అయింది సార్. సో 10,000 స్క్వేర్ మీటర్ మనకి అయింది సార్. ప్లాట్ఫామ్ పెరిగింది సార్, వైడనింగ్ కూడా అయింది. ఇన్ఫర్మేషన్ కనబడుతుంది కాంట్రాక్టర్స్ది. కాంట్రాక్టర్ని పిలిపించి చెప్పిస్తారు. ఒక 4-5 మంత్స్ పెట్టుకోవచ్చా? 5% కూడా లేదా? మీరు చూపించిన దాంట్లో 5% కూడా లేదు. అవి కోర్టుకు పోతున్నాయి, కోర్టులో పెండింగ్ పడుతున్నాయి, వాళ్ళ ఇష్యూస్ సాల్వ్ అవ్వట్లేదు. బట్ జాయింట్ కలెక్టర్ గారు నా రిక్వెస్ట్ ఏంటంటే అండి, రెవెన్యూ ఇష్యూస్ రోజు నా దగ్గరికి చాలా ఇష్యూస్ వస్తున్నాయండి. అంటే అన్ని సాల్వ్ చేయలేము, నాట్ టెలింగ్ వీ కెన్ సాల్వ్ ఎవ్రీథింగ్ అండి. అట్లీస్ట్ పూర్ పీపుల్కి సమ్ ఇష్యూస్, ఒక చిన్న ఎంఆర్ఓ గారు అక్కడ ఏదో ఉండే ఎంఆర్ఓ కొంచెం చెప్తే ఒక మాట చెప్తే సాల్వ్ అయిపోయిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. చాలా పూర్ పీపుల్ కూడా హెల్ప్ చేయలేకపోతున్నాం. ఓకే, అప్పర్ క్లాస్ పీపుల్ అంటే ఎట్లా బట్టి మనం ఇది చేసుకుందాం అనుకో, మళ్ళీ ఇబ్బంది పడతాం. నా రిక్వెస్ట్ అధికారులందరికీ కూడా, మేము ఇచ్చిన లెటర్లు అయినా కానివ్వండి, ఎవరైనా కానీ మా లెటర్లు అయినా కానివ్వండి, పూర్ పీపుల్ వచ్చి ఏదైనా అడిగితే ప్లీజ్ చేసి ఇవ్వండి అని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ అందరికీ కూడా నమస్కారాలు. అందరూ ట్రైన్కి కొంచెం ఒక 10 నిమిషాలు కూర్చోవాల్సింది. అవసరం లేదండి. ఎట్లా వస్తుంది మీకు షెడ్ ఎట్లా జూన్ స్టార్ట్ అయింది కట్టారు కదా, ఫస్ట్ షిఫ్ట్ అయిన కట్టించేసారు కదా.